నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జున సాగర్ నుండి వందల టీఎంసీల నీరు సముద్ర పాలు చేస్తున్నారు. కానీ జిల్లాలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఏఎంఆర్పీ కింద చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. అయినా జిల్లా మంత్రులకు కనీస సోయి లేదు. ఏపీకి నీళ్లు వదిలేంత ఆతృత జిల్లాలలో రైతులకు నీళ్లు ఇద్దామని మంత్రులకు లేదు. ఇది దురదృష్టకరం. చిత్తశుద్ధి లేదు. మేమున్నప్పుడు ఎప్పటికప్పుడు రివ్యూ చేసి పూర్తి స్థాయిలో నీళ్లిచ్చి చూపినాం. చెరువులు నిండు కుండల్లాగా ఉంచినాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చినాం. ఏఎంఆర్పీ లిఫ్ట్ కింద ఉన్న D25, D26, D29, D31, 39, 40 డిస్ట్రిబ్యూటర్ల కింద 70,000 ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత మాది. వరుసగా 8 ఏళ్ల నీళ్లిచ్చినాం. కోమటిరెడ్డి మంత్రి అయిన తర్వాత మళ్లీ పొలాలు ఎండిపోతున్నాయి. హెలికాప్టర్ల సోకు ఆర్భాటాలు తప్ప రైతుల మీద ప్రేమ లేదు. ఒకవైపు బనకచెర్లతో గోదావరి నీటిని ఆంధ్రాకు కట్టబెట్టాలని చూస్తున్నారు. నీళ్లు ఇవ్వమని ధర్నా చేస్తున్న రైతులపై కేసులు పెట్టించారు. కోమటిరెడ్డి దందాలు చేసుడు, కమిషన్లు, కాంట్రాక్టర్లు తప్ప వీళ్ళకి వేరే సోయి లేదు. గత సంవత్సరం కూడా ఇదే విధంగా పంటలు ఎండబెట్టారు. వెంటనే పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నల్గొండ పట్టణంలోనే R&B గెస్ట్ హౌస్ను మంత్రి సొంత క్యాంప్ ఆఫీసుగా మార్చడం దురదృష్టకరం. గెస్ట్ హౌస్గానే ఉంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. క్షుద్ర పూజలు అంటూ కోమటిరెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కోమటిరెడ్డికి మంత్రి వర్గంలో సాగే అర్హత లేదన్నారు. ఇక ఈ ప్రెస్ మీట్లో శాసనమండలి సభ్యులు ఏఎంసీ కోటిరెడ్డి, నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, మాజీ RO మాలే శరణ్యారెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, నల్గొండ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, మైనార్టీ విభాగం అధ్యక్షులు అన్వర్ పాషా, ఊట్కూరి సందీప్ రెడ్డి, ఎర్రమాధవ వెంకటరెడ్డి, గుండబోయిన జంగయ్య, జైపాల్ రెడ్డి, దొడ్డి రమేష్, తగుళ్ల శ్రీనులతో పాటు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.